హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి అండ్ ఐఎమ్ కుమార్. సో ఈరోజు కంటెంట్, సో యూనివర్స్ ఇస్తున్న మెసేజ్ ఏంటి, ఎలాంటి మెసేజ్ ఇస్తుంది యూనివర్స్ ఈరోజు? సో గైడెన్స్ ఏమైనా ఇస్తుందా యూనివర్స్ మనకి? సో అనే దానికి సంబంధించి సో ఈరోజు మనం లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి. చూద్దాం సో యూనివర్స్ మనకి ఎలాంటి మెసేజ్ అందిస్తుంది. సో పాజిటివా, నెగిటివా, సో ఎలా ఉండమని చెప్తుంది యూనివర్స్, ఏ అంశాలకు సంబంధించి సో ఎలాంటి మెసేజ్ని మనకు పంపిస్తుంది అనే దానికి సంబంధించి సో మనం లాంగ్ రీడ్ అయితే చేస్తున్నామండి. చూద్దాం ఎలా ఉండబోతుంది ఈరోజు. ఓకే, సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేశారో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు సో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఛానల్పై మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమ్మవారి ఆశీస్సులు కూడా మా వ్యూవర్స్ మీద ఎప్పుడూ ఉండాలి. సో చూద్దాం యూనివర్స్ మనకి ఈరోజు ఎలాంటి మెసేజ్ని అందించబోతోంది, సో ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతోంది. సో చూద్దాం ఫ్రెండ్స్. సో చూద్దామా. సో ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తెద్దాం ఫ్రెండ్స్. సో చూద్దాం మనకి యూనివర్స్ నుంచి సో ఎలాంటి మెసేజ్ వస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ మనం 2 సెట్స్ చేస్తాం. ఇందులో నుంచి 5, అందులో నుంచి 5, మొత్తం 10 కార్డ్స్ చేద్దాం. ఫుల్ రీడ్ అయితే చేద్దాం. సో యూనివర్స్ మనకి ఎలాంటి మెసేజ్ ఇస్తూ ఉంది, ఎలాంటి గైడెన్స్ ఇస్తూ ఉంది ఈరోజు అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 1 by 1. సో అండ్ 1, 2, 3, 4, 5, 6 and 7, 8, 9, 10. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రిమైనింగ్ కార్డ్స్ తీసేద్దాం. సో ఫ్రెండ్స్ మనం అయితే 10 కార్డ్స్ తీసాము. సో ఈరోజు యూనివర్స్ మనకి ఇస్తున్నటువంటి గైడెన్స్ ఏంది, మెసేజ్ ఏంది, ఎలాంటి మెసేజ్ మనకి యూనివర్స్ ఇస్తూ ఉంది సో అనే దానికి సంబంధించి మనం ఈరోజు ఫుల్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నాం. చేద్దాం 1 by 1 కార్డ్స్ మనం రీడ్ చేస్తూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో కామెంట్ బాక్స్లో వచ్చిన కామెంట్స్కి సంబంధించి కూడా మనం ఫుల్ రీడ్ అయితే చేస్తూ ఉన్నాం. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూద్దాం ఈరోజు యూనివర్స్ మనకి ఎలాంటి మెసేజ్ అనేది అందిస్తుంది అనే దానికి సంబంధించి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఈరోజు మీరు వర్క్స్ అయితే చేయబోతూ ఉన్నారు. మీ పాత వర్క్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్ చేయడానికి, అది కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి, చాలా క్రియేటివిటీగా తయారు చేయడానికి, సో దాంట్లో మంచి పేరు రావడానికి సో మీరు చాలా ప్రయత్నం అనేది చేస్తారండి. సో అదే కాదు, చేసేటువంటి ప్రతి పని కూడా సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి, ఎక్కడా కూడా విల్ పవర్ మిస్ అవ్వకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి చాలా సింపుల్గా
చేయడానికి ప్రయత్నం అనేది చేస్తారు. సో, యూనివర్స్ మనకి గైడెన్స్ అనేది ఇస్తూ ఉంది. సో, నెక్స్ట్ అండి పాజిటివిటీ థాట్స్ అండి. సో, ఎప్పుడు గూడా పాజిటివ్ థాట్స్ తోటున్నారు. సో, హ్యాపీనెస్ ఉండబోతూ ఉంది లైఫ్‌లో. సో, మీరు ఏ వర్క్ అయితే చేయాలని అనుకున్నారో, ఆ వర్క్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంది. సో, అదే కాదండి కొన్ని ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా సక్సెస్ అయితే చూపిస్తూ ఉంది. మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో, మనసులో ఏదైతే కోరిక ఉందో, ఖచ్చితంగా చాలా పాజిటివ్ రీడ్ వస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీరు చేయాలనుకున్నటువంటి ఆ వర్క్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా యూనివర్స్ ఆల్ ది బెస్ట్ చెప్తుంది. ఆల్ ఈజ్ వెల్. అంతా మంచి జరగాలని చెప్పేసి చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా మీరు చేసేటువంటి వర్క్స్‌లో అయితే ఖచ్చితంగా పాజిటివిటీ ఉండబోతుంది. పాజిటివ్ థాట్స్ ఉండబోతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో, దాంతో పాటు హ్యాపీనెస్, సంతోషం గూడా ఖచ్చితంగా ఉంటుంది. సో, యూనివర్స్ మనకి గైడెన్స్ ఇస్తూ ఉందండి. అండ్ నెక్స్ట్ వన్ కొంతవరకు ఇబ్బంది పడటానికి కూడా ఛాన్స్ అయితే ఉందండి. సో, కొంతవరకు మీరేదైతే వర్క్ చేస్తూ ఉన్నారో, లేదు ఏదైతే ఆహ్, ఇప్పటివరకు ఆలోచిస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటిది కొంతవరకు డిసప్పాయింట్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంది. సో, యూనివర్స్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి అని చెప్పేసి చెప్తుందండి. సో, కొంతవరకు లాస్ రావటానికి ఛాన్స్ అయితే ఉంది. సో, యూనివర్స్ చెప్తూ ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి. సో, దానికి మనకి కొంతవరకు ఆహ్, చూపిస్తూ ఉంది. అండ్ ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండండి అని చెప్తుందండి యూనివర్స్. ఎమోషనల్‌గా ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పొద్దు. కంఫర్ట్‌గా ఉండండి. యూనివర్స్ చెప్తూ ఉంది. ఖచ్చితంగా విన్నింగ్ అయితే వస్తూ ఉంది. మీరు ఇంతకుముందు చేసినటువంటి ఒక ఎండ్ అయిపోతే లైఫ్ సైకిల్ లాగా ఒక ప్రాజెక్ట్ పోయినా ఇంకొక వర్క్‌లో ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే రావటం అనేది జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. స్టేబుల్‌గా ఉండండి. సో, విన్నింగ్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంది. ఖచ్చితంగా వర్క్ అయితే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వద్దని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ కొంతవరకు ప్రయాణాలు ఉండటానికి కూడా పాసిబిలిటీ అయితే ఉందండి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ప్రయాణం చేయడం కూడా జరుగుతూ ఉంది. అది మీరు చేసేటువంటి వర్క్ పర్పస్ మీదైనా కానివ్వచ్చు. లేదు ఫ్రెండ్స్ కోసమైనా, రిలేటివ్స్ కోసమైనా, వాళ్ళని మీట్ అవ్వటం కోసమైనా సరే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి జర్నీ అనేది చేయొచ్చండి. అదే కాదు యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఆ జర్నీలో గూడా ఒక పర్పస్ కోసం మీరేదైతే సక్సెస్ సాధించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి జర్నీ అనేది ఉంటుందండి. అదేదో క్యాజువల్‌గా కాదు. క్యాజువల్‌గా కాకుండా ఒక వర్క్ కోసం మీరు చేయాలన్నటువంటి ఒక వర్క్ కోసం మాత్రమే ఆ జర్నీ అనేది చేస్తారు. దాంట్లో కూడా ప్రోగ్రెస్ చూస్తారు. అంటే ఎంతవరకు మనం డెవలప్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. దాని గురించి కూడా ఆలోచిస్తారండి. సో, ఖచ్చితంగా 100% విల్ పవర్ అనేది పెరుగుతుంది. మీ యొక్క విల్ పవర్ పెరుగుతుంది. సాధించాలి ఈరోజు ఎలా అయినా సరే ఆ వర్క్ మనం కంప్లీట్ చేయాలనేటువంటి ఒక విల్ పవర్ అయితే పెరుగుతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి గైడెన్స్ అయితే మనకి టారో ద్వారా తెలుస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ న్యూ బిగినింగ్స్ ఉండబోతూ ఉన్నాయండి. కొత్తగా ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఉంది. ఒక నమ్మకం అయితే ఉంది. న్యూ బిగినింగ్స్ ఉండబోతూ ఉన్నాయి. ఇందాక మనం చెప్పామండి. ఏదైనా ఒక వర్క్‌లో అనుకున్నంత ఫలితం రాకపోయినా, అనుకున్నంత మీరు ఆశించినటువంటి రిజల్ట్స్ అనేవి రాకపోయినా, ఖచ్చితంగా దాంట్లో నుంచి ఇంకొక వర్క్‌లోకెళ్ళటం కానీ, లేదు క్రియేటివిటీగా ఇంకొకటి స్టార్ట్ చేయడం గానీ అనేది జరుగుతూ ఉంది. మనం ఏదైతే ఇందాక కార్డ్ రీడ్ చేసామో దానికి ఆహ్, ఆహ్, కాంప్లిమెంటరీగా ఇదొచ్చింది. ఇంకొక వర్క్‌లోకి వెళ్ళటం గానీ, లేదు ఆ వర్క్‌లోనే కొంత క్రియేటివిటీగా చేసి మనం పాజిటివ్ రిజల్ట్ అయితే తీసుకోవటం గానీ జరుగుతూ ఉంటుందండి. అదే కాదు ఇంకా ఆపర్చునిటీస్ మనకి చాలా రాబోతూ ఉన్నాయి. అవకాశాలు చాలా రాబోతూ ఉన్నాయి ఈరోజు. వచ్చినటువంటి ఆహ్, అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. యూనివర్స్ చెప్తుంది. వచ్చినటువంటి అవకాశాలను కూడా ఉపయోగించుకోండి. పాసిబిలిటీస్ ఉన్నాయి. సక్సెస్ అవ్వటానికి 100% పాసిబిలిటీస్ అయితే ఉన్నాయండి. యూనివర్స్ కూడా చెప్తుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. సక్సెస్ అవుతారు. ఒక వర్క్ ఫెయిల్ అయినా ఇందాక మనం రీడ్ చేసినట్లుగా ఒకటి ఫెయిల్ అయినా సరే, ఇంకొక వర్క్‌లో అయినా సరే, కొత్తది స్టార్ట్ చేసి అయినా సరే, లేదు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎక్కడైనా సరే ఏ సెక్టార్‌లో అయినా సరే కొత్తగా మీరు
ఇన్నోవేటివ్‌గా వర్క్ చేసి సో, మీరు సక్సెస్ అవ్వటం అనేది సో, జరుగుతుంది. సో, జీవితం మీద ఒక ట్రస్ట్ అనేది పెరుగుతుంది మీకు. ఎలా అయినా సరే నా లైఫ్‌లో నేను అచీవ్ చేయాలి. ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఉంది. హోప్ అయితే ఉంది. నా లైఫ్‌లో నేను ఏదైనా సరే సో, అచీవ్ చేయగలను అనేటువంటి ఒక హోప్ తోటైతే ముందుకెళ్తూ ఉన్నారు. ఒక ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారండి. హోప్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఆపర్చునిటీస్ కూడా రాబోతూ ఉన్నాయి. సో, దానికోసం డేర్‌గా ఒక స్టెప్ ఎయబోతూ ఉన్నారు. సో, ఒక స్టెప్పు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఈరోజు ఎలా అయినా సరే నేను సాధించాలి. ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి సో, డేర్‌గా ఒక స్టెప్ అయితే ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉందండి. ఇందాక ఆల్ ఈజ్ వెల్ అని చెప్పింది. సో, అంతా మంచి జరగాలి అని చెప్పేసి సో, యూనివర్స్ కోరుకుంటూ ఉంది. సో, అంతా కూడా ఆహ్, ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉందండి యూనివర్స్. ఖచ్చితంగా ఈరోజు మీకు పాజిటివ్‌గా ఉండబోతుంది. సో, ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్సే వస్తాయని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. సో, ఆహ్, ఖచ్చితంగా అండి ఈరోజు మీకేదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో, సో, ఈరోజు బర్త్‌డే ఉండొచ్చు, లేదు మ్యారేజ్ డే ఉండొచ్చు, లేదు ఇంకొకటి ఉండొచ్చు. ఈ డేస్ ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తోటి గాని, లేదు ఫ్యామిలీ మెంబర్స్ తోటి గాని షేర్ చేసుకోవడానికి సో, ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారండి ఈరోజు. సో, మీట్ అవుతారు. ఓల్డ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, పాత ఫ్రెండ్స్ అవ్వచ్చు, మెమోరీస్ అనేది షేర్ చేసుకుంటారు. మీ యొక్క మెమోరీస్ అంతా షేర్ చేసుకుంటారు వాళ్ళతోటి. సో, హ్యాపీగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి ఈరోజు చాలా ప్రయత్నం అనేది చేస్తారండి. సో, అంతేకాదు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్‌ని మీట్ అవ్వటానికి గూడా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ఆ విల్లింగ్ అనేది చూపిస్తారు. సో, ఫ్యామిలీకి ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తారండి. షేర్ చేసుకుంటారు. ఫ్యామిలీతోటి హ్యాపీ మూమెంట్స్ మొత్తాన్ని కూడా షేర్ చేసుకోవడం. మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, మనసులో బాధ ఏదైతే ఉందో అది ఎక్కువ ఫ్రెండ్స్ తోటి గాని, ఫ్యామిలీ మెంబర్స్ తోటి గాని షేర్ చేసుకోవటానికి సో, ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో, ఒకసారి మొత్తం ఫ్యామిలీ మొత్తం రీయూనియన్ అవ్వటానికి ప్రాబ్లమ్స్‌ని షేర్ చేసుకోవటానికి, హ్యాపీ మూమెంట్స్‌ని షేర్ చేసుకోవటానికి, మెమోరీస్‌ని షేర్ చేసుకోవటానికి సో, ఈరోజు ఒక మంచి ఛాన్స్ లాగా సో, చూడటం అనేది జరుగుతుంది. సో, అందరూ కూడా సపోర్ట్ అనేది ఉంటుందండి మీకు. సో, ఏదైతే సపోర్ట్ ఉందో, సపోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి గాని, ఫ్రెండ్స్ నుంచి గాని, సో, ఒక హ్యాపీ న్యూస్ అందటానికి ఛాన్స్ ఉంది. వాళ్ళ నుంచి సపోర్ట్ రావటానికి ఛాన్స్ ఉంది. సో, పాజిటివిటీ చాలా పాజిటివిటీ ఉందండి ఈరోజు. అండ్ నెక్స్ట్ కార్డ్. సో, చాలా చాలా నేను ఇందాక కార్డ్‌లో వచ్చినట్టుగా అండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎక్కువ టైము స్పెండ్ చేస్తూ ఉన్నారు. సో, హ్యాపీనెస్ చాలా హ్యాపీగా ఉండటానికి ఛాన్స్ అయితే ఉందండి. సో, ఎందుకంటే చాలా లాంగ్ తర్వాత ఫ్రెండ్స్‌ని కలుసుకోవచ్చు, లేదు ఫ్యామిలీ మెంబర్స్‌ని కలుసుకోవచ్చు. సో, 10 కప్స్ అండి. 10 కప్స్ చాలా హ్యాపీ న్యూస్. సో, హ్మ్, చాలా ఈరోజు మీకు ఇన్నర్ హ్యాపీనెస్ అనేది ఉంటుందండి. ఇన్నర్ హ్యాపీనెస్ ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్‌ని కలుసుకోవడం కానివ్వండి, లేదు ఫ్యామిలీ మెంబర్స్ తోటి బయటికెళ్ళటం కానివ్వండి, ఒక టైమ్ స్పెండ్ చేద్దాం ఈరోజు. సో, ఇందాక చెప్పినట్లుగా అది బర్త్‌డే కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు, ఏదైనా కావచ్చు. లేదు ఒక ఒక ఈవెంట్ మనం అలా బయటికెళ్ళి సరదాగా గడుపుదాం అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ తోటి గాని, ఫ్రెండ్స్ తోటి గాని సో, సరదాగా సో, అలా బయటికెళ్ళి గడపటానికి, సో, టెంపుల్స్‌కెళ్ళటానికి చాలా చాలా ఛాన్స్ అయితే ఉందండి ఈరోజు. సో, కొంత టైము దానికి అలాట్ చేస్తారు. సో, ఫ్యామిలీకి చాలా టైము ఈరోజు అలాట్ చేస్తారండి. మీరేదైతే ప్రీవియస్‌గా అనుకుంటూ ఉన్నారో, సో, ఫ్యామిలీస్ తోటెళ్ళి సో, బయట కొంత టైమ్ స్పెండ్ చేద్దాం. లేదు కొంత టైం హ్యాపీగా మనం స్పెండ్ చేద్దాం. అలా ఫ్యామిలీస్ తోటి గాని, మీ ఫ్రెండ్స్ తోటి గాని అలా వెళ్ళేసి సో, కొంత టైము స్పెండ్ చేయడానికి సో, ఛాన్స్ అయితే ఉంది ఈరోజు. సో, యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. సో, మీ మనసులో ఏదైతే కోరికుందో, ఇదివరకు నుంచి ఏదో కోరికుందో, సో, అది ఖచ్చితంగా మీకు ఆహ్, రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, చాలా పాజిటివిటీ రీడ్ అండి. టోటల్ మీకు మీ పర్సన్ గూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి సో, చాలా సపోర్ట్ ఒక మోరల్ సపోర్ట్ రావటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. చాలా హ్యాపీగా గడపబోతూ ఉన్నారు. చాలా సంతోషంగా ఈ రోజుని స్పెండ్ చేయబోతూ ఉన్నారు. చాలా సంతోషంగా గడపబోతూ ఉన్నారు. సో, చాలా హ్యాపీ న్యూస్ అండి. ఇందాక మనం చెప్పాం యూనివర్స్ కూడా ఆల్ ఈజ్ వెల్ చెప్పింది. ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. సో, అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉంది. ఒక మంచి రిలేషన్‌షిప్స్ అయితే ఈరోజు ఆహ్, ఏర్పడబోతూ ఉన్నాయండి. ఒక మంచి రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళబోతూ ఉన్నారు. సో, ఏదన్నా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదన్నా ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి మీకు మధ్య ఏదన్నా చిన్న డిస్టర్బెన్సెస్ ఏదన్నా ఉన్నా సో, అలాంటి డిస్టర్బెన్సెస్ గూడా సో, క్లియర్ అవ్వటానికి సో, ఛాన్స్ అయితే ఉందండి. సో, ఆహ్,
మా ఛానల్ తరఫు నుంచి కూడా సో, అలాంటి హ్యాపీ మూమెంట్స్ మీ లైఫ్‌లోకి రావాలని సో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ పర్సన్ తోటి, లేదు మీ ఫ్రెండ్స్ తోటి సో, హ్యాపీగా మీరు స్పెండ్ చేయాలని చెప్పేసి సో, మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. నెక్స్ట్ సో, జస్టిస్ అండి. సో, ఒక క్లారిటీగా సో, జస్టిస్ అయితే రాబోతూ ఉంది. సో, మీ విషయంలో ఏదైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా ఏర్పడి ఉంటే సో, ఖచ్చితంగా ఒక పాజిటివిటీ జస్టిస్ అయితే రాబోతూ ఉందండి మీ వైపుకి. సో, దాని గురించి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆలోచిస్తూ ఉన్నారు. మనసులో ఒక చిన్న బాధుంది. సో, ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ అయింది. అది ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ, ఫ్రెండ్స్ తోటి గానీ, మీ పర్సన్ తోటి గానీ, సో, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదన్నా క్రియేట్ అయ్యున్నాయి. అలా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదన్నా క్రియేట్ అయ్యున్నా, ఒక ఫుల్ జస్టిస్ అయితే ఈరోజు రాబోతుంది. ఒక క్లారిటీ జస్టిస్ తోటి సో, అసలు ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఎలా మిస్టేక్ జరిగింది? అనేటువంటి ఒక క్లారిటీ జస్టిస్ అయితే సో, రాబోతూ ఉంది. మీ వైపు అయితే అది పాజిటివిటీగానే ఉండబోతూ ఉంది. సో, ఖచ్చితంగా మా వైపు నుంచి కూడా, మా ఛానల్ వైపు నుంచి కూడా ఆల్ ఈజ్ వెల్ చెప్తూ ఉన్నామండి. ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నాం. సో, మీకు మంచి జస్టిస్ రావాలని, ఒక ఫెయిర్ జస్టిస్ రావాలని, ఒక ట్రూత్ సో, జరగాలని చెప్పేసి సో, ఖచ్చితంగా మేము చేస్తూ ఉన్నామండి. ఇంకొక విషయం ఏందంటే, సో, వారు చాలా బ్యాలెన్స్‌డ్ పర్సన్. సో, చాలా బ్యాలెన్స్‌గున్నారు. సో, ఖచ్చితంగా మీ వైపు నుంచి సో, జస్టిస్ అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంది. సో, చూద్దాం నెక్స్ట్ కార్డ్ ఇచ్చేది స్ట్రెంత్ అండి. సో, స్ట్రెంత్ గురించి చెప్తూ ఉంది. సో, చాలా మీరు ధైర్యంగా పోరాడేటువంటి పర్సన్ మీరు. చాలా స్ట్రెంత్ ఉంది మీ దగ్గర. చాలా ప్యాషన్ ఉంది. స్టేబుల్ పవర్ ఉంది మీ దగ్గర. సో, 100% మీరు ఏ వర్క్ ఇచ్చినా సరే ఖచ్చితంగా చేయగలరు. హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్ మీరు. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేసేటువంటి పర్సన్. సో, ఈరోజు గూడా మీకు చాలా స్ట్రెంత్ అనేది ఉండబోతూ ఉంది. యూనివర్స్ నుంచి మీకు ఆ స్ట్రెంత్ అనేది అందబోతూ ఉంది. సో, మీ వర్క్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయబోతూ ఉన్నారు. సో, ఇన్నర్ స్ట్రెంత్ ఉందండి ముఖ్యంగా. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునేటువంటి పర్సన్. సో, ఖచ్చితంగా మీకు మీరు మోటివేట్ చేసుకొని వర్క్ అనేది మనం కంప్లీట్ చేయాలి. ఎలా అయినా సరే ఇది అచీవ్ చేయాలి. ఒక స్టెప్పు మనం పైనుండాలి అని చెప్పి కోరుకునేటువంటి పర్సన్ అండి. సో, ఈరోజు సో, అలాంటి ఒక పాజిటివిటీ అయితే ఉంది. సో, మీకొక స్ట్రెంత్ అనేది క్రియేట్ అవ్వబోతూ ఉందండి. మీరు చేసే వర్క్ సో, ఖచ్చితంగా సక్సెస్ అవ్వటానికి మీ యొక్క స్ట్రెంత్ అనేది సో, ఖచ్చితంగా గూడా కారణమవుతుంది. సో, అదే కాదండి. సో, ఇన్నర్ స్ట్రెంత్ ఉంది. సో, ఆహ్, స్టేబుల్‌గా డెసిషన్స్ తీసుకునేటువంటి పవర్ మీ దగ్గరుంది. సో, ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా సో, ఖచ్చితంగా ఒక స్టేబుల్ డెసిషన్స్ తీసుకోవచ్చు. తీసుకునేటువంటి పవర్ మీకుంది. ఆ పవర్ కూడా యూనివర్స్ నుంచి సో, మీకు అందుతూ ఉందండి. సో, ఖచ్చితంగా యూనివర్స్ అయితే సో, ఆల్ ద బెస్ట్ చెప్తుంది. ఆల్ ఈజ్ వెల్ చెప్తూ ఉంది. సో, మా ఛానల్ తరఫు నుంచి కూడా అండి ఓవరాల్‌గా మనం రీడ్ చూసినట్టయితే సో, మంచి పాజిటివిటీ రీడ్ ఉందండి. సో, ఖచ్చితంగా మీరు ఏదైతే ఈరోజు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో, సో, ఆ లక్ష్యాలు ఖచ్చితంగా సో, సాధించాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో, ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఫుల్ రీడ్స్ అన్నీ కూడా ఫుల్ వీడియోస్‌లోనే అవైలబుల్‌గా ఉన్నాయండి. సో, ఫుల్ వీడియోస్‌ని వాచ్ చేయండి. సో, అమ్మవారి ఆశీస్సులు మా వ్యూవర్స్ అందరి మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, సో, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో, మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా సో, ఛానల్ మీద ఇలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో, థాంక్ యూ వెరీ మచ్.